నమస్తే, వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 హెల్దీ రెసిపీస్ హెల్దీ లైఫ్. ఈరోజు నేను కొర్రలతో పులిహోర రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఏ పులిహోర అయినా తయారు చేయాలంటే ముందుగా అన్నము పొడి పొడిగా ఉండాలి. పొడి పొడిగా ఉన్నప్పుడే ఆ పులిహోరకి మంచి రుచి వస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే కొర్ర బియ్యంతో అన్నం పొడి పొడిగా ఎలా వండుకోవాలి, ఏ పులిహోర అయినా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చిట్కాలు నేను చెప్తాను. పులిహోరకి అన్నం రెడీ అయిపోయిన తర్వాత నిమ్మరసం పిండి పెట్టుకోవాలి. ఎప్పుడైనా నిమ్మరసంని డైరెక్ట్గా వేయకుండా ఆ నిమ్మరసం పిండి పెట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి కరిగిన తర్వాత దాన్ని పులిహోరలో కలుపుకోవడం వల్ల పులిహోరకి మంచి రుచి వస్తుంది. మనం తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి నిమ్మరసం తీసుకోవాలి. కొర్ర బియ్యంతో చేసిన అన్నము చల్లారిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి మనం తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పల్లీలను వేస్తున్నాను. వేగడానికి ఎక్కువ టైం పట్టేవి ఫస్ట్ వేసి వేయించుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత శనగపప్పు అలాగే మినపప్పు వేసి వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకొని లాస్ట్లో ఇంగువ, పసుపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పోపు చల్లారిన తర్వాత కొర్రబియ్యం అన్నంని అలాగే నిమ్మరసంని కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత పులిహోర రెడీ అయిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పులిహోర చేసేటప్పుడు రెండు చిట్కాలు ఏంటంటే నిమ్మరసాన్ని ఎప్పుడైనా డైరెక్ట్గా పిండకుండా ఉప్పులో నానబెట్టిన తర్వాత పిండడం వల్ల మంచి రుచి వస్తుంది. అలాగే నిమ్మరసాన్ని ఎప్పుడైనా వేడిగా ఉన్న పోపులో కానీ వేడిగా ఉన్న అన్నంలో వేసి పులిహోర చేయకూడదు. ఎప్పుడైనా వేడిలో నిమ్మరసాన్ని పిండడం వల్ల వైటమిన్ సి మనకు అందదు. కాబట్టి చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసంలో ఉప్పు ఉంది. అలాగే అన్నం వండేటప్పుడే ఉప్పు వేసానండి. పులిహోరకు సరిపడా ఉప్పు వేసాను కాబట్టి తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అందుకే నేను ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు. ఎవరైతే కొర్ర పులిహోర చేయాలనుకుంటున్నారో కొంచెం క్వాంటిటీ చేసి అది మొత్తము పులిహోర కలిపేసేయాలనుకున్నప్పుడు అందులోనే ఉప్పు, పసుపు యాడ్ చేసుకుంటే ఇంకా బాగా కలిసిపోతుంది, పోపులో పసుపు వేసి కలపడం కంటే కూడా. కొర్రన్నం పొడి పొడిగా ఎలా వండుకోవాలో ఇక్కడ నుంచి చూపిస్తున్నానండి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు, తెలియని వాళ్ళు చూడండి. కొర్ర బియ్యం ఎల్లో కలర్లో ఉంటాయండి. దీన్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. మిగిలిన 5 సిరిధాన్యాలు ఏవి ఎల్లో కలర్లో ఉండవండి. ఒక ఒరిగలు అయితే ఎల్లో కలర్లోనే ఉంటాయి. కొర్రల కంటే ఇంకా లావు ఉంటాయండి అవి. ఒరిగల్ని ప్రోసో మిల్లెట్ అని పిలుస్తారు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను 2 కప్పుల కొర్ర బియ్యం తీసుకున్నానండి. 3 మనుషులకు కానీ 4 కూడా తినొచ్చు. దీన్ని ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కొర్ర బియ్యాన్ని వేసేసుకోవాలి. ఈ కొర్ర బియ్యంలో మనకు కనపడని సన్న సన్న రాళ్ళు ఉంటాయండి. దాన్ని ఎలా గాలించుకొని క్లీన్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నీళ్లు వేసి 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు నీళ్లు వేసి చేతితోటి ఇలా తిప్పేసి వాటిని వంపేసుకోవాలి. అలా 2-3 సార్లు చేసుకోవాలి. కొర్ర బియ్యం రాళ్ళు లేకుండా క్లీన్గా ఉంటే పర్వాలేదండి. ఒకవేళ రాళ్ళు ఉంటే ఇలా గిన్నెను ఒక సైడ్కి వంపేసి ఇలా ముందుకు వెనక్కి అంటూ ఉంటే మన చేతిలోకి వచ్చిన బియ్యం రాళ్ళు లేకుండా ఉన్నవి. ఇలా చేసుకుంటూ వెళ్తే అడుగుకి రాళ్ళన్నీ వెళ్ళిపోతాయి. వాటిని తీసేస్తే సరిపోతుందండి. 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం 1 కప్పు కొర్రబియ్యం తీసుకుంటే దానికి 2 కప్పులు నీళ్లు తీసుకోవాలండి. నేను 2 కప్పుల కొర్రబియ్యం తీసుకున్నా కాబట్టి 4 కప్పులు నీళ్లు వేస్తున్నాను.
1:2 రేషియో తీసుకోవాలండి. నీళ్ళన్నీ కొలిచిన తర్వాత కొంచెం ఉప్పు వేసి నానబెడుతున్నానండి. నేను కల్లుప్పు తీసుకున్నాను, లావు ఉప్పు, సన్నదైనా తీసుకోవచ్చు. దీన్ని మినిమం 2 గంటల నుంచి ఇంకెంతసేపు అయినా నానబెట్టచ్చు అండి. 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ నానబెట్టుకున్న కొర్ర బియ్యాన్ని ఉంచి అన్నం వండుకోవాలండి. ఇందులో నేను ప్లెయిన్గా వండుకోకుండా ఇందులో కొంచెం వామ్ వేస్తున్నాను. వాత సమస్యలకు, అలాగే అరుగుదల ప్రాబ్లమ్స్కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి, వీటన్నిటికీ వామ్ బాగా పనిచేస్తుందండి. అలాగే జీలకర్ర వేసుకోవచ్చు. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్, అలాగే లంగ్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుందండి. దాల్చిన చెక్క అయినా వేసుకోవచ్చు. ఈ అన్నం వండేటప్పుడు ఫస్ట్ మూత ఉంచి ఉడికించుకోవాలి. ఇలా పొంగొస్తున్నప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసి సిమ్లో ఉంచి ఉడికించుకోవచ్చు. అక్కడే ఉండేటైతే హైలోనే పెట్టి ఉడికించుకోవచ్చు అండి. మూత పెట్టే ఉంచడం వల్ల మాటికి పొంగిపోతూ ఉంటుంది. మూత తీసైనా ఉడికించుకోవచ్చు అండి, లేకపోతే హాఫ్ మూత ఉంచి అలా పొంగు రాకుండా ఉంటుంది, ఏవి పడకుండా ఉంటాయండి. హాఫ్ పెట్టి అయినా ఉడికించుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మొత్తం ఈవెన్గా ఉడికిపోతుందండి. ఇంకొకటి, కొర్రన్నం వండేటప్పుడు ఒక చిట్కా ఏంటంటే, చాలామంది మరీ మెత్తగా అయిపోతుంది లేకపోతే గట్టిగా అయిపోతుందని నాకు కామెంట్స్లో పెడుతున్నారండి. మరీ మెత్తగా అవ్వటానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు కడిగేటప్పుడు మొత్తం నీళ్ళు వంపేయకుండా మళ్ళీ యాజ్ యూజువల్గా కొలత ప్రకారం నీళ్ళు వేసేయటం వల్ల ఎక్స్ట్రా నీళ్ళు అయిపోతుంటాయండి. మరీ గట్టిగా ఎందుకు అవుతుందంటే, స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు 100% నీరు ఇంకిన తర్వాత ఆఫ్ చేయకూడదండి. ఒక 92% నుంచి 95% ఇంకా ఉడికి కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే ఆ ఆవిరికి, ఆ వేడికి ఇంకా సరిపోతుందండి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది కొర్ర బియ్యం అన్నం. 95% నీరు ఉండి ఇంకా 5% ఉన్నప్పుడే ఆఫ్ చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుందండి. చూడండి, ఇంత పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మామూలుగా కొర్రన్నం వండే విధానం చూపించానండి. ఇది కూరల్లోకి సెట్ అవ్వడానికి. మీరు పులిహోర చేసేటప్పుడైతే వాము వేసాను కదా నేను, వాము కానీ ఇలా జీలకర్ర వేసుకోకుండా వండుకోండి. వేసుకున్న పులిహోరకి కలుపుకుంటే బాగానే ఉంటుంది అనుకుంటే వేసుకున్నా పర్వాలేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మిల్లెట్ రెసిపీస్ కోసం, హెల్దీ రెసిపీస్ కోసం బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.